హాయ్, నేను డాక్టర్ శ్రావిక, కన్సల్టెంట్ ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ అండ్ దానికి డిఫరెంట్ కాజెస్ తెలుసుకుందాం. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఫస్ట్, ఒక కపుల్ మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేసినా అవ్వకపోతే అప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ అంటాము. దానికి డిఫరెంట్ కాజెస్ ఏమై ఉండొచ్చు. ఇద్దరు మేల్ పార్ట్నర్, ఫీమేల్ పార్ట్నర్ ఇద్దరికి రీజన్స్ ఉంటాయి. ఫీమేల్ పార్ట్నర్కి వచ్చేసి ఓవరీలో రిజర్వ్ తక్కువ ఉండొచ్చు, లేదా పీసీఓడి ఉండొచ్చు, లేదా ఎగ్ క్వాలిటీ బాగుండకపోవచ్చు. ఇంకొకటి ట్యూబ్స్, ఫలోపియన్ ట్యూబ్స్ ఏదైనా బ్లాక్ ఉండొచ్చు దాంట్లో. ఇంకొకటి యూట్రస్, గర్భసంచిలో ఏదైనా గడ్డలు, ఫైబ్రాయిడ్స్ కానీ, వాపు, అడినోమయోసిస్ అలాంటివి ఏమైనా ఉండొచ్చు. ఇంకొకటి ఎండోమెట్రియం, అంటే గర్భసంచిలో ఉన్న పొర అనేది చాలా తక్కువగా, అంటే చిన్నగా ఉండొచ్చు. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, పాలిప్స్ ఉండొచ్చు. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, మేల్ పార్ట్నర్ అంటే సెమెన్ పారామీటర్స్ ఏమైనా అబ్నార్మల్ ఉండొచ్చు. అంటే కౌంట్ తక్కువ ఉండొచ్చు, మొటిలిటీ తక్కువ ఉండొచ్చు, నార్మల్ ఫార్మ్స్ అనేవి సరిగా లేకపోయి ఉండొచ్చు. సో అందుకనే ఇన్ఫర్టిలిటీ అనేది ఉన్నప్పుడు ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ ఇద్దరికి ఇవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.